విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పాలిటెక్నిక్ కాడ నిరసన చేయడం జరుగుతుంది. ఎందుకోసం పాలిటెక్నిక్ ద్వారా నిరసన అంటే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుంది. ఎందుకోసం అంటే ప్రైవేటీకరణ పేరుతో విచ్చలవిడిగా ప్రైవేట్ స్కూళ్ళు ఎలా అయితే పెరిగినాయో, ఏదైతే ఐటీఐ కాలేజీలో డీజిల్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ తీసేసి ఏదైతే ఏటీసీ అనే ఒక కొత్త కంపెనీ టాటా కంపెనీతో టైఅప్ అయ్యి ప్రైవేటీకరణ చేయడం విద్యను సిగ్గుచేటు. ఎందుకోసం అంటే ఈరోజు విద్యార్థులు జాబర్స్ కావాలి కానీ లేబర్స్ చేస్తున్నారు. ఈరోజు టాటా కంపెనీకి మీరు అమ్ముకుంటే ఈ విద్యార్థుల హక్కులను ఈరోజు టాటా కంపెనీడు 100 మంది జాబర్స్ కావాలంటే 100 మందికే జాబ్లు ఇస్తాడు. ఈరోజు చదువుకున్న 200 మందికి జాబ్స్ లేకుండా అయితే నిరుద్యోగంగా పడిపోతారు. టాటా కంపెనీడు ఏదైతే ఈరోజు ఎలక్ట్రీషియన్ నేర్చుకుంటే జాబ్ రాకపోయినా కూడా నిత్యావసరంగా ఏదన్నా షాప్ పెట్టుకొని ఎలక్ట్రీషియన్ చేసుకునే బతుకు ఉంటుంది. ఈరోజు డీజిల్ మెకానిక్ చేసుకున్నా కూడా ఏదన్నా షాప్ పెట్టుకొని డీజిల్ మెకానిక్ నేర్చుకోవడం బాగుంటుంది. కాకపోతే టాటా కంపెనీడు ఏదైతే వానికి సంబంధించిన వస్తువులు తయారు చేయడమే నేర్పిస్తాడు, వానికి సంబంధించిన పరికరాలు చేయడమే నేర్పిస్తాడు. ఇది సిగ్గుచేటు. విద్యను ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం తీసుకొస్తుందో నూతన జాతీయ విద్యా విధానం మేము కూడా ఇక్కడ అమలు చేస్తాం అనే రీతిలోనే ఇక్కడ విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా భారత విద్యార్థి సమైక్య అనునిత్యం పోరాడుతుంది. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీల కాడ నిరసన తెలియజేయడం జరుగుతుంది. వెంటనే ఈ శక్తి అనే పాలసీని వెనక్కి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షాన భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నాము. నా పేరు స్మరణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు.